అయితే మూఢనమ్మకం అని అనుకున్న వారికి మీరిచ్చే సమాధానం ఏంటి అని అడిగారు. ఇప్పుడు ఏమీ లేదు. గాలి వెలుతురు గనక వచ్చేట్టు గనక కట్టుకొని దాంట్లో గనక నివసిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా అభివృద్ధి చెందుతారు. ఈ శాస్త్రం ఏదవుతుందో ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు కనుక్కున్నది కాదు, ఇప్పుడు వచ్చింది కాదు. చాలా పురాతనమైనటువంటి ఈ యొక్క శాస్త్రము, పురాతనమైనటువంటి కట్టడాలు మీరు చూడండి, పరిశీలించండి. కొన్ని వేల సంవత్సరాల క్రితము, వందల సంవత్సరాల క్రితము చూసిన భవంతులు కానీ ఈరోజు కూడా శిథిలావస్థ లేకుండా ఉన్నాయి. వాటిని పరిశీలించండి. దాంట్లో సంపూర్ణమైనటువంటి వాస్తుశాస్త్రం మీకు క్షుణ్ణంగా కనబడుద్ది. అందుకని ఈరోజు కూడా అవి చక్కగా ఉన్నాయి. ప్రకృతిలో ఏమవుతుందో వివిధ రకమైనటువంటి పక్షులు వివిధ ఆకారాలుగా చక్కగా వాతావరణం తగ్గట్టుగా శాస్త్రపరంగా నిర్మించుకుంటున్నాయి. అంటే వాస్తుశాస్త్రం అని కాదు, శాస్త్ర ఆధారంగా, అంటే వాతావరణానికి తగ్గట్టుగా ప్రకృతి మాత కూడా ప్రసాదించిన గృహాలు కానీ, చుట్టు చామలు కానీ, వీటిని జంతుజాలాలు కూడా చక్కగా వాడుకుంటూ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాయి. అవి విశ్వకర్మ, మయబ్రహ్మ, భృగువు, ఆత్రి, వశిష్ఠాది మహర్షులు ఏమవుతున్నారో ఈ యొక్క శాస్త్రానికి ప్రస్తావిస్తూ మనకు అందించారు. అదే కాకుండా రామాయణ మహాభారతాలలో కూడా, భాగవతాల్లో కూడా ఈ శాస్త్రం ఏదవుతుందో అనేక సందర్భాల్లో ప్రస్ఫుటంగా మనకి చెప్పడం జరుగుతుంది. అక్కడక్కడక్కడ మహాభారతంలోను, రామాయణాల్లోనూ, భాగవతాల్లో కాకుండా అనేకమైనటువంటి దేవాలయాలు కూడా చక్కగా ఇవి కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క శాస్త్ర నైపుణ్యత. సింధు నాగరికత ఏదవుతుందో ఆ రోజుల్లో కూడా పడమటి నుంచి ఏదవుతుందో తూర్పుకి రహదారులు వేయటం జరిగింది. లోపల ఉత్తర దక్షిణాలుగా రోడ్లు నిర్మించడం జరిగింది. చోళులు కానీ, గుప్తులు కానీ ఆ కాలంలో చాలా అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు గారు వారు కూడా అనేకమైనటువంటి గ్రంథాలను ఏదవుతుందో రచించి మానవాళికి ఆ రోజుల్లోనూ అందించారు. రాజ్యాల్లోనూ వరహమేహరాచార్యులు గారు, కాళిదాసు గారు చాలా గొప్పగా ఈ శాస్త్రాన్ని చెప్పారు. అయితే శాస్త్రం ఏదవుతుందో దీంట్లో ఏదో నిజం ఉండబట్టి, సత్యం ఉండబట్టి, యథార్థం ఉండబట్టే ఆ రోజున కానించి మహర్షులు కానీ, దైవ సంభూతులు కానీ, రాజులు కానీ వీళ్ళందరూ దీన్ని అనుసరించారు, శాస్త్రాన్ని అందించారు. వాళ్ళు ఉత్తినే అందియలే. ఈ యొక్క మానవాళికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అందించారు తప్ప కానీ వేరేది కానే కాదు. అయితే మీ వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో మూఢనమ్మకం అని గట్టిగా వాదించే వాళ్ళకి ఏంటంటే నేను చెప్తుంది ఒకటే, నైరుతి వీధి పూట్లు కనుక ఉన్నవాడి దాంట్లో ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో మీరు చూడండి. తూర్పు ఆగ్నేయులు వీధి పూట ఉన్నవాళ్ళు ఆ గృహంలో స్త్రీలు ఏదవుతున్నారో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో చూడండి. అంటే మత్స్యదుర్గగా ఒకటి రెండు చెప్తున్నాను. ఇవే కాక చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ ఎపిసోడ్లోను పూర్తిగా వివరంగా చెప్తాను.